ఫ్రిడ్జ్ని చాలా ఈజీగా క్లీనింగ్ చేయడం చూపిస్తానండి. ముందుగా కొన్ని నీళ్ళు తీసుకొని అందులో నిమ్మరసం పిండుకొని దాంట్లో కొంచెం డిష్ వాషర్ కానీ షాంపూ కానీ సర్ఫ్ కానీ వేసుకొని కలుపుకోవాలి. ఒక తడిగుడ్డ ఒక పొడిగుడ్డ తీసుకోవాలండి. తడిగుడ్డతోని ఒక్కొక్క అలమరలోంచి తీసి క్లీన్ చేసుకోవచ్చు. అన్నీ బయట పెట్టుకోక్కర్లేదు. అలా బయట పెట్టుకోకుండా ఇలా ఒక్కొక్క అలమరతోని ఇలా తడిగుడ్డతోని డిష్ వాషర్లో ముంచుకొని తుడుచుకోవడం వల్ల ఎటువంటి స్మెల్స్ అవి లేకుండా ఉంటాయి. ఇలాగ నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో మనకి ఏమున్నాయి ఏమి లేవో అన్నీ తెలుస్తాయండి. ఇలా తడిగుడ్డతో తుడిచేసాక పొడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్నాము. ఎలా ఉన్నాయో చూడండి, ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో ఫ్రిడ్జ్ అంతని. ఎటువంటి బ్యాడ్ స్మెల్స్ అవి లేకుండా, ఎటువంటి ఫంగస్ అవి రాకుండా ఫ్రిడ్జ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలాగా పైన కూడా క్లీన్ చేసేసుకోండి. నేను కారపళ్ళు కొన్ని లోపల కొన్ని బయట పెట్టుకుంటాను. బయట కారపళ్ళు అన్నీ అయిపోయాక లోపల నుంచి తీసుకుంటానండి. ఇలాగా కారపళ్ళు అవి కూడా మనం చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది పని అంతని. ఇలా నెలకొకసారి క్లీన్ చేసుకోండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అంతా చాలా మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.